హాయ్ గైస్, మరో 3 వారాల్లో యూఎస్ఏ మరియు వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ మొదలుగానుంది. ఈ టోర్నమెంట్కి ఈసారి ఏకంగా 20 టీములైతే పార్టిసిపేట్ చేయనున్నాయి. టీ20 ప్రపంచ కప్లో ఎవరి వద్ద బెస్ట్ ఓపెనింగ్ పేరున్నదో 10-1 ర్యాంక్ వైజ్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేందుకు ట్రై చేయండి. నంబర్ 10 మహమ్మద్ రిజ్వాన్ మరియు షాయిబ్ అయూబ్. పాకిస్తాన్కి చెందిన ఈ ఓపెనింగ్ పేరు చెప్పుకోతగా సాలిడ్ ఓపెనింగ్ పేరు కాదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ టీం రీసెంట్ టైమ్స్లో తమ ఓపెనర్స్ అయితే రెగ్యులర్గా చేంజ్ చేస్తూ వస్తుంది. రీసెంట్గా జరిగిన ఐర్లాండ్ సిరీస్లో కూడా మహమ్మద్ రిజ్వాన్ మరియు షాయిబ్ అయూబ్తో కలిసిన ఓపెనింగ్ పేరుతోనే బరిలో దిగారు. సో మాక్సిమం వీళ్ళు ఈ టోర్నీకి ఈ ఇద్దరు ఓపెనర్స్తోనే బరిలో దిగే అవకాశం ఉంది. ఈ ఓపెనింగ్ పేరు యొక్క పార్ట్నర్షిప్ కూడా చెప్పుకోతగినంత లేదు. ఇప్పటి వరకు మొత్తం 7 ఇన్నింగ్స్లో కేవలం 98 పరుగులు చేశారు. యావరేజ్ చూసుకుంటే కేవలం 14 మాత్రమైతే ఉంది. బట్ పాకిస్తాన్ టీం అయితే ఈ ఓపెనింగ్ పేరు మీద అయితే ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకొని ఉంది. నంబర్ 9 బల్బేరియన్ మరియు స్ట్రిల్లింగ్స్. ఐర్లాండ్కి చెందిన ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్ జోడీ మీదే ఐర్లాండ్ టీం మొత్తం అయితే డిపెండ్ అయి ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ఓపెనింగ్ జోడీ మధ్య పార్ట్నర్షిప్ ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 45 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేయగా ఈయన్ని 238 పరుగులు చేయగలిగారు. యావరేజ్ చూసుకుంటే 27.51గా ఉంది. ఈ ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు ఒకసారి 100 పైగా పార్ట్నర్షిప్ చేయగా 9 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ అయితే చేయడం అయితే జరిగింది. నంబర్ 8 ఫిన్ అలన్ మరియు డెవిన్ కాన్వే. న్యూజిలాండ్కి చెందిన పవర్ హిట్టింగ్ ఓపెనర్స్. రీసెంట్ టైమ్స్లో న్యూజిలాండ్కి మంచిగానే ఆరంభాన్ని ఇస్తున్నారు. కానీ డెవిన్ కాన్వే ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ టోర్నమెంట్లో కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఓపెనింగ్ జోడీ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు ఇద్దరు 22 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేయగా 624 పరుగులు చేయగలిగారు. యావరేజ్ చూసుకుంటే 28.36గా ఉంది. అలాగే ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ 4 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ చేయగా ఒకసారి మాత్రమే 100 పైగా పార్ట్నర్షిప్ చేయగలిగారు. నంబర్ 7 నిషాంక మరియు కుషాల్ మెండిస్. శ్రీలంక చెందిన ఈ ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మిగిలిన టీమ్స్తో కంపేర్ చేస్తే యావరేజ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నారు. ఈ ఓపెనింగ్ జోడీ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేయగా 793 పరుగులు చేశారు. యావరేజ్ వచ్చి 30.50గా అయితే ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ చేశారు. నంబర్ 6 బ్రాండన్ కింగ్ మరియు జాన్సన్ చార్లెస్. ఈ వెస్టిండీస్ చెందిన ఓపెనింగ్ జోడీ కలిసి కేవలం 3 సార్లు ఓపెనింగ్ చేశారు. కానీ అలాగే ఈ ఇద్దరు తమ ఎక్స్పీరియన్స్ మరియు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుని మంచిగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. పార్ట్నర్షిప్ ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు ఇద్దరు 3 ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ చేయగా 120 పరుగులు చేశారు. యావరేజ్ చూసుకుంటే 40గా ఉంది. ఆడింది 3 ఇన్నింగ్స్ అయినా ఒక 50+ పార్ట్నర్షిప్ అయితే ఉంది. నంబర్ 5 రిజా హెన్రిక్యూస్ మరియు క్వింటన్ డికాక్. ఈ సౌత్ ఆఫ్రికా చెందిన ఓపెనింగ్ జోడీ మంచి ఫామ్ లో ఉంటే ఆపోనెంట్ టీమ్స్ కి అయితే దడబుట్టిస్తారు. కానీ ప్రస్తుతం డికాక్ మంచి ఫామ్ లో అయితే లేడు. అలాగే హెన్రిక్స్ కి చాలా కాలం తర్వాత ప్లేయింగ్ లెవెన్ లో యాజ్ ఏ ఓపెనర్ కి అయితే ఛాన్స్ అయితే దొరకనుంది. ఈ ఇద్దరు జోడీ మధ్య పార్ట్నర్షిప్ ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్ ఆడితే 1055 పరుగులు చేశారు. యావరేజ్ 42.2గా అయితే ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు 50+ పార్ట్నర్షిప్ చేస్తే 100కి పైగా 2 సార్లు అయితే పార్ట్నర్షిప్ అయితే చేయగలిగారు. నంబర్ 4 ఇబ్రాహిం జద్రాన్ మరియు రహమానుల్లా గుర్బాజ్. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన యంగ్ ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటింగ్ మొత్తం ఈ యొక్క ఓపెనింగ్ జోడీ యొక్క పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ జోడీ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు 31 ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ చేయగా 1514 పరుగులు చేశారు. యావరేజ్ 48.83గా అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ జోడీ 3 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ చేస్తే 5 సార్లు 100కి పైగా పార్ట్నర్షిప్ అయితే చేశారు. నంబర్ 3 రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్. ఇండియాకి చెందిన ఈ ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు కేవలం 3 ఇన్నింగ్స్ లోనే కలిసి ఓపెనింగ్ చేశారు. కానీ ఈ ఇద్దరు ఓపెనర్స్ లో ఒకరైనా క్రీజ్ లో సెట్ అయ్యారంటే ఒంటి చేతితో మ్యాచ్ ని గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్స్. ఈ జోడీ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు 2 ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేశారు. యావరేజ్ చూసుకుంటే 11.5గా అయితే ఉంది. నంబర్ 2 జాస్ బట్లర్ మరియు బిల్ సాల్ట్. ఇంగ్లాండ్కి చెందిన ఈ ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. రీసెంట్ జరిగిన ఐపీఎల్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇదే ఫామ్ ని T20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగిస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ ఇద్దరు మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఇప్పటి వరకు 6 సార్లు ఓపెనింగ్ చేయగా 422 పరుగులు చేశారు. యావరేజ్ వచ్చి 70.33గా అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ ఓపెనింగ్ జోడీ 2 సార్లు 100కి పైగా పార్ట్నర్షిప్ చేస్తే 2 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ అయితే చేశారు. నంబర్ 1
ట్రావిస్ హెడ్ మరియు డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాకు చెందిన ఈ డేంజరస్ ఓపెనింగ్ జోడీని ఈ టోర్నమెంట్లో ఆపకపోతే మరోసారి వరల్డ్ కప్ ఆస్ట్రేలియా టీం సాధించే అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ డేవిడ్ వార్నర్ అయితే ప్రజెంట్ మంచి ఫామ్లో అయితే లేడు, కానీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇలాంటి టోర్నమెంట్స్లో కన్ఫామ్గా మంచిగా రాణిస్తారు. ఇంకా ఈ డేంజరస్ ఓపెనింగ్ జోడీ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే మొత్తం 17 ఇన్నింగ్స్లో ఓపెనింగ్ చేయగా 1278 పరుగులు చేశారు. యావరేజ్ చూసుకుంటే 75.17గా ఉంది. అలాగే ఈ ఓపెనింగ్ జోడీ ఇప్పటి వరకు 5 సార్లు 100కు పైగా పార్ట్నర్షిప్ చేస్తే 2 సార్లు 50 పైగా పార్ట్నర్షిప్ చేశారు. సో గైస్, మీ యొక్క ఫేవరెట్ ఓపెనింగ్ జోడీ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.